Unsure of your dream? Study abroad destination? Clear your doubts. Videsh Consult. Call 9676502888. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. పుట్టిన ప్రతి వ్యక్తి మంచివాడు కాదు, అలానే చెడ్డవాడు కాదు. అదేవిధంగా నేరం చేసిన వ్యక్తి క్రిమినల్స్ కుటుంబాల నుంచి బయటికి రాడు. అక్కడ పుట్టిన ప్రభావం, లేదా ఆ ఫ్యామిలీ యొక్క ప్రభావం, లేదా స్థానిక ప్రభావం, ఆర్థిక కారణాలు, రకరకాల కారణాలతో ఒక వ్యక్తి నేరస్తుడిగా మారుతుంటాడు. ఒక నేరస్తుడు మొదటిసారి తెలుసో తెలియక నేరం చేస్తే రెండోసారి తెలిసి చేస్తాడు, మూడోసారి అదే నేరాన్ని అలవాటుగా మార్చుకుంటాడు. అంటే ఒక నేరస్తుడిలో 3 రకాల క్యారెక్టర్లు మనకు కనిపిస్తుంటాయి. ఆ నేరస్తుడు మొదటిసారి తెలిసినప్పుడు పట్టుకోవాల్సిన అధికారులు కానీ లేదా పెద్దలు కానీ వాళ్ళలో మార్పు తేకపోతే, రెండోసారి తెలిసి చేసినప్పుడు కూడా అతనిలో పరివర్తన తీసుకురాకపోతే, మూడోసారి అలవాటుగా మార్చుకొని ప్రొఫెషనల్ కిల్లర్గా, ప్రొఫెషనల్ క్రిమినల్ అయిపోతుంటారు. ఈ యాటిట్యూడ్ ఎందుకు వస్తుంది? ఒకటి. రెండోది, కొంతమంది విద్యార్థులు ప్రేమ విఫలమైందనో, పరీక్షలో ఫెయిల్ అయ్యానో సూసైడ్ చేసుకుంటుంటారు. ఆ యాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది? చిన్న పిల్లల మీద అత్యాచారాలు చేసి హత్యలు చేస్తుంటారు. కన్న తల్లి అని చూడకుండా ఏది ఇవ్వలేదనో ఆమెను నరికేస్తుంటారు. ఇటువంటి యాటిట్యూడ్లు ఎందుకు ఉంటాయి? వాళ్ళ మానసిక పరివర్తన ఏముంటుంది? ఎందుకు వాళ్ళ నేరస్తులుగా మారుతారు? బాగా చదువు రాని వాళ్ళు కాదు, బాగా చదువుకొని ఎడ్యుకేటెడ్ పీపులే కూడా సడన్గా క్రిమినల్గా మారుతుంటారు. ఇటువంటి పరివర్తన ఎందుకు వస్తుంది? వాళ్ళ మానసిక సంఘర్షణ ఎందుకు ఆ స్థాయిలో ఉంటుందనే విషయాన్ని ఈరోజు మనకి వివరించడానికి క్లినికల్ సైకాలజిస్ట్ వెంకట సుబ్బయ్య గారు వచ్చారు. వెంకట సుబ్బయ్య గారు ఆత్మహత్యలు చేసుకోవడం ఎందుకు చేస్తారు అనే దీని మీద పూర్తిగా ఆయన రీసెర్చ్ చేశారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో స్టేట్లో జరిగిన పెద్ద పెద్ద క్రిమినల్స్ అందరిని కూడా అతను కౌన్సిలింగ్ చేస్తూ వాళ్ళ యాటిట్యూడ్ని, వాళ్ళ మానసిక సంఘర్షణని అనాలిసిస్ చేయడం కాకుండా ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని కూడా అతను ఇస్తుంటారు. అటువంటి వెంకట సుబ్బయ్య గారిని అడిగి మన క్రిమినల్స్ ఎందుకు ఈ విధంగా తయారవుతుంటారు, ప్రతి మనిషిలో ఆ నేర కోణం ఎందుకు ఒకసారి బయటకు వస్తుంది విషయాన్ని అన్నిటి తెలుసుకున్నాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. వెంకట సుబ్బయ్య గారు, జనరల్గా మేము చాలామంది క్రిమినల్స్ మాట్లాడుతుంటామండి. కొంతమంది ఫస్ట్ టైం తెలుసో తెలియకో చేస్తుంటారు. అవునండి. రెండోసారి అది ఎవరు పట్టుకోకపోతే తెలిసి చేస్తుంటారు. తెలిసి చేసిన తర్వాత కూడా ఎవరు పట్టుకోకపోతే పట్టుకున్నా లేదా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత అందులో కొంచెం ప్రావీణ్యం వచ్చిన తర్వాత అలవాటుగా మార్చుకొని అది ప్రొఫెషనల్ హ్యాబిచువల్ అఫెండర్గా అయిపోతుంటారు. అదొక మోటివేట్ కనిపిస్తుంది. రెండోది, చిన్నపిల్లల మీద అగాత్యాలు చేస్తూ మర్డర్లు చేస్తుంటారు. అంతేకాకుండా మీరు చూస్తుంటారు సూసైడ్లు చేసుకోవడం, ఈ తర్వాత ఈ పబ్జీ లాంటి గేమ్లకు అలవాటు పడినట్టుంటాయి. ఎక్కువగా మీరు ఈ క్రిమినల్ సైకాలజీ మీద క్లినికల్ సైకాలజీ వీళ్ళున్న మీరు ఈ క్రిమినల్ సైకాలజీ చూస్తూనే సూసైడ్ల మీద ఎక్కువగా మీరు ఫోకస్ చేయడం, చాలామంది వరకు వెళ్ళి కౌన్సిలింగ్ చేయడం అనేది మీ రికార్డ్స్ చూపిస్తుంటారు. కానీ కొద్ది రోజుల క్రితమే ఒక ప్రముఖ సీనియర్ పొలిటీషియన్ కోడెల శివప్రసాద్ గారు లాంటి వ్యక్తి, అంటే జనరల్గా సూసైడ్ అనేది మీరు చెప్తున్న 16 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు ఉండేవారు. కానీ సీనియర్ పొలిటీషియన్ అయిన వ్యక్తి, ఎంతో మందిని అతను బాటలో నడిచిన వ్యక్తిని, అలాంటి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం అనేది అంటే ఏ కారణాలతో చేసుకుని ఉండొచ్చు అనేది కోడెల శివప్రసాద్ గారు లాంటి వాళ్ళు, అంటే మీరు ఆ కేసు చూడకపోయినా ఆ కేస్ స్టడీ మీకు తెలుసు కాబట్టి దాదాపు 60 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఎందుకు సూసైడ్ చేసుకున్నారు, సూసైడ్ చేసుకోవడానికి కారణాలు ఏమిండొచ్చు అని మీ కారణాలు చెప్పే ముందు ఒకసారి వెంకట సుబ్బయ్య గారు నేపథ్యం చెప్పండి. సార్, నేను బేసికల్గా ఎంఎస్సి, ఎంఫిల్, పిహెచ్డి ఇన్ క్లినికల్ సైకాలజీ అండి. గత 12-13 సంవత్సరాలుగా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్లో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ క్లినికల్ సైకాలజిస్ట్. కానండి గతంలో నేను సైకాలజిస్ట్ మై ఫ్యాషన్, సైకాలజీ గురించి, సైకలాజికల్ డెవలప్మెంట్స్ గురించి, సైకలాజికల్ అసోసియేషన్స్ గురించి, సైకలాజికల్ నీడ్స్ గురించి ఇన్ ద పబ్లిక్లో చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేశామండి. వాస్తవాన్ని చూస్తే తెలంగాణలో ఉన్నటువంటి రైతుల ఆత్మహత్యలపైన కూడా పోలీస్ సిబ్బందితో చాలా రకాలటువంటి పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ కూడా మేము చేశాం. నివారణ ప్రయత్నాలు కూడా మేము సూచించడం జరిగింది. అలాగే యాజ్ ఏ పబ్లిక్ వ్యక్తిగా, ఒక బాధ్యత కలిగినటువంటి పౌరుడిగా నా యొక్క పార్టిసిపేషన్ కూడా పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్లో సూసైడ్ ప్రివెన్షన్ పైన చాలా వర్క్షాప్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. మీరు చెప్పాలంటే హైదరాబాద్ నగరంలోనే ఉన్నటువంటి కొన్ని సూసైడ్ ప్రివెన్షన్ ఏజెన్సీస్, అంటే కొన్ని కన్సల్టెన్సీస్ కూడా నేను కన్సల్టెంట్గా వర్క్ చేస్తాను. అలాగా చూస్తూ పోతే చాలా వరకు నా బాధ్యతని నిర్వర్తిస్తున్నానని నేను ఆత్మసంతృప్తితో ఉన్నానండి. మీరు చెప్పిన విషయాలైతే ఒక్కొక్కటి ఒక రకంగా మనకు పరిగణించాలి. ఒకటి ఆత్మహత్య, క్రిమినల్ బిహేవియర్, అలాగే చైల్డ్ అబ్యూజ్ అనేది, ఇవన్నీ కూడా ఒక కోణంలో చూడాల్సి వస్తుంది. బేసికల్గా వ్యక్తి ఒక క్రిమినల్గా
పర్యవక్రమణ కలుగుతాడు. హౌ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ యాజ్ ఎ క్రిమినల్ అని ఆలోచిస్తే ఒక వ్యక్తి పుట్టుకతో క్రిమినల్ కాదండి. క్రిమినల్ కావడానికి కారణం సమాజం. బేసికల్గా చూడండి, మేము చిన్నతనంలో చూస్తే ఒక అబ్బాయి చిన్నతనంలో తనకున్నటువంటి టెంపర్ ట్యాంట్రమ్స్ని కానీ, ఎమోషనల్ కంట్రోల్ కానీ, అటెన్షన్ కాన్సన్ట్రేషన్ కానీ తనకు కంట్రోల్ లేకపోవడం వలన తను ఒక ఇంపల్సివ్గా చేసే బిహేవియర్ని తల్లిదండ్రులు దాన్ని గమనించి కంట్రోల్ చేయకపోవడం వలన, తదనుగుణంగా తల్లిదండ్రులు ఉన్నటువంటి భేదాభిప్రాయాల వలన, అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి, పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అంటాం. పెథలాజికల్ ఫ్యామిలీ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్, డిస్టర్బెన్స్ ఫ్యామిలీస్. ఎవరైతే తల్లిదండ్రులు తల్లి తండ్రి లేకపోవడం, అంటే తండ్రి కానీ తల్లి కానీ లేకపోవడం వలన అటువంటి సంరక్షణలో పెరిగినటువంటి, అంటే సింగిల్ పేరెంట్ సంరక్షణలో పెరిగినటువంటి పిల్లల్లో కూడా మానసిక ఎదుగుదలలో లోపాలు వచ్చేదానికి, ప్రవర్తనలో లోపాలు వచ్చేదానికి ఒక ఆస్కారం ఉంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ ఒక అబ్బాయిలో వచ్చేటువంటి మార్పులు, అంటే సామాజిక మార్పులు. తల్లిదండ్రులు ఫస్ట్ సొసైటీ, సెకండ్ పీర్ గ్రూప్. ఎక్కడైతే ఏ వాతావరణంలో ఏ పరిస్థితులతో ఎటువంటి ఫ్రెండ్షిప్ రిలేషన్షిప్లో పెరుగుతున్నాడు అనేది కూడా సెకండ్ ప్రయారిటీ. మూడోది అంటే స్కూల్స్. ఈ మూడు వ్యవస్థల్లో పిల్లలు చెందేటువంటి మార్పుల వలన కూడా పిల్లల్లో మార్పు వస్తుంది. వాస్తవానికి ఒకటి తల్లిదండ్రులు ల్యాక్ ఆఫ్ టైం. ఈరోజు కాలంలో చూస్తే తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకొని బతకాల్సినటువంటి పరిస్థితి ఉన్నాయండి. అలాంటప్పుడు పిల్లలపైన సంరక్షణ, పిల్లలు చేసేటువంటి ప్రవర్తనను చూసేటువంటి బాధ్యత లేదు. రెండో విషయం ఏంటంటే పిల్లలు ఏంటంటే ఈజీగా నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకుంటారు. నెగిటివిటీని అట్రాక్ట్ చేసుకొని తిరిగి ఏం చేస్తారంటే ఆ యొక్క ప్రభావానికి లోనవుతూ అలవాటు పడిపోతున్నారు. చిన్నగా ఉదాహరణకు చూస్తే పిల్లలు సోషల్ లెర్నింగ్ థియరీ ప్రకారం చూస్తే ఇమిటేటివ్ బిహేవియర్ ఉంటుందండి. తల్లిదండ్రులు ఏం చేస్తారు, అలాగే ప్రవర్తించడానికి ఆలోచిస్తారు, అలాగే మాట్లాడడానికి ప్రవర్తిస్తారు, అలాగే ఎక్స్ప్రెషన్ ఎమోషన్స్ని డెవలప్ చేసుకుంటారు. రెండోది ఆ పిల్లలకు నెక్స్ట్ సొసైటీ ఏంటంటే పీర్ గ్రూప్. ఆ సమవయస్కులు ఉన్నటువంటి పీర్ గ్రూప్ యొక్క ప్రభావం ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి డిజైర్స్ని కానీ నీడ్స్ని కానీ సాటిస్ఫై చేసుకోవాలంటే వాళ్ళకి ఆర్థికమైనటువంటి ఇండిపెండెన్స్ ఉండదు. పిల్లలకు మనం ఎంత ఇస్తాం, 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తాం. వాళ్ళకి కావాల్సింది ఒక 50 రూపాయలు 100 రూపాయలు కావాలి. అప్పుడు ఏం చేస్తారంటే డాడీ దగ్గర సరే ఒక 50 రూపాయలు తీసుకొని నేను చాక్లెటే కొనుక్కుంటాను కదా అని చెప్పి తెస్తూ ఆ రోజు 50 రూపాయలు తీసుకొని చెప్పకుండా చాక్లెట్ కొనుక్కొని ఫ్రెండ్స్కి ఇచ్చి తింటాడు. సరేలే, మనకు 50 రూపాయలు తగ్గిందా లేదో మనం గుర్తించాం. కానీ ఆ 50 రూపాయలు అబ్బాయి అలవాటు చేసుకున్న తర్వాత మా డాడీ నన్నేం అడగలేదు కదా, నన్నేం చెప్పలేదు కదా అనే ఉద్దేశంతో రేపు 100 రూపీస్ ఇస్తాడు, 200 తీస్తాడు, 1000 తీస్తాడు. అలాగా తీసుకుంటూ వెళ్ళిపోతాడు. మనం సిగ్నిఫికెంట్ అమౌంట్ వచ్చినప్పుడు ఎవరు తీస్తున్నారని మనము చూస్తాం. అప్పటికే పిల్లవాడు అలవాటు పడిపోతాడు. అప్పుడేం చేస్తే అబద్ధం చెప్పేదానికి ప్రయత్నిస్తాడు. ఎందుకంటే ప్రొటెక్ట్ చేసుకోవాలి, లేదంటే పెద్దలు కొడతారనే భయం, లేదంటే ఇన్సల్ట్ అవుతారనే భయం. అబద్ధం చెప్తాడు, పెద్దలతో ఆర్గ్యుమెంట్ చేస్తాడు, ఇంట్లోంచి వెళ్ళిపోతారని బెదిరిస్తాడు. ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి తల్లిదండ్రులు కాంప్రమైజ్ అవుతారు. అంటే అక్కడ ఒక కాండాక్ట్ డిజార్డర్ అనేటువంటి మానసిక సమస్య మొదలవుతుంది 4 సంవత్సరాల నుంచి 10-12 సంవత్సరాల మధ్య కాలంలో. దాన్ని గుర్తించి అక్కడికి కారణభూతమైనటువంటి పరిస్థితులను సర్దిద్దుకోగలిగితే ఆ పిల్లవాడు అక్కడితో ఆగేదానికి ఆస్కారం ఉంది. అక్కడ ఆగరు. ఏదో చిన్న పిల్లవాడు కదా, చిన్నపిల్లతనమే కదా, సర్దుపోతాడు, అర్థం చేసుకుంటాడు, చిన్న వయసే కదా, అర్థం కాదు అని అనుకొని మనం సర్దుబాటు చేసుకుంటాం. ఇంకొక లెవెల్కి ఎలా అవుతుందంటే సెకండ్ లెవెల్లో అడోలెసెన్స్కి వస్తాడు. అడోలెసెన్స్కి వచ్చినప్పుడు డిజైర్స్ ఇంకా పెరుగుతాయి, నిద్ర పట్టదు, ఆలోచనలు పెరుగుతాయి, ఏదో నావల్టీ సీకింగ్ బిహేవియర్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా తను ఏం చేస్తాడంటే కొత్త రకాలైనటువంటి టెక్నిక్స్ ఉపయోగించి ఇవన్నీ కూడా తను తిరిగి అవలంబించేదానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు చూడండి, మనం ఒకప్పుడు ఏదైనా ఒక కొత్త విషయం తెలియాలంటే కొన్ని నెలలు కొద్ది రోజులు పట్టేటివి. ఇప్పుడు సెకండ్స్ మినిట్స్ చాలు యాక్సెసిబిలిటీకి. ఇప్పుడు మీ దగ్గర తన అబ్బాయి దగ్గర నెట్ లేకపోవచ్చు, ఫోన్ లేకపోవచ్చు, తన ఫ్రెండ్ దగ్గర నెట్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ యాక్సెసిబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అంటే తను త్వరితగతిన మారేదానికి, త్వరితగతిన మార్పు చెందేదానికి ఆస్కారం ఉన్నటువంటి సొసైటీలో మనం ఉన్నాం. ఆ లెవెల్లో ఆ అబ్బాయి తనకున్నటువంటి రిసోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్కి అనుగుణంగా ఇంకొక లెవెల్ స్టేజీలో తను ఒక రకంగా చెప్పాలంటే స్టబర్న్ బిహేవియర్, హైయెస్ట్ టెంపర్ ట్యాంట్రమ్స్, ఇంకా వైలెంట్ యాంటీ సోషల్ యాక్టివిటీ అనేది అక్కడ స్టార్ట్ అవుతుందండి.